హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సేమియా ఉప్మా చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, సాయి మినపప్పు అండ్ లెమన్ అండ్ సేమియాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ మరిగించుకోవాలండి. ఆ వాటర్లో ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత సేమియాలు వేసుకోవాలండి. ఆయిల్, సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. చూడండి మరుగుతుంది కదండి. ఆ మరిగిన తర్వాత ఒకసారి గట్టి పెట్టి కలుపుకొని చూసుకుంటే సేమియాలని పొడి పొడిగా వచ్చేస్తాయండి. ఆయిల్ వేయడం వల్ల అవి ఉడికిందా లేదా చూసుకోండి. మరీ ఉడకక్కర్లేదండి. మరీ ఉడికేస్తే, మెత్తగా ఉడికేస్తే అది కలిసిపోతుందండి, దగ్గరికి అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రాదు. లైట్గా పలుకుండగానే దించేసుకుంటే అప్పుడు ఆ వేడికి మిగిలిన లోపల ఉన్న పలుకంతా ఉడికిపోతుందండి. సేమ్ బాస్మతి రైస్ లాగా అన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఇదంతా వడకొట్టుకోవాలండి. వడకొట్టాను కదండి. నెక్స్ట్ మళ్ళీ అవి ఇంకా బాగా ఉడికిపోయి దగ్గరికి అయిపోకుండా చన్నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేయాలండి. దాంట్లో పైన ఒక గిన్నెతో మళ్ళీ చన్నీళ్ళు వేస్తే అవనేవి ఇంక ఉడకకుండా దాంట్లో ఉన్న వేడి తగ్గి కూల్ అవుతాయి అన్నమాట అండి. అవి కూల్ అయ్యే లోపల పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఆయిల్ అనేది తొందరగా హీట్ ఎక్కిపోద్ది కదండి. అందుకే నేను ఆయిల్ వేసాక స్టవ్ అనేది వెలిగించాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. నేను ఒక గుప్పుడు పల్లీలు వేసుకున్నానండి. ఎందుకంటే పల్లీలు మధ్యలో ఎక్కువగా తగులుతుంటే దాని టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. అందుకే ఎక్కువ పల్లీలు వేసుకున్నాను. ఆ పల్లీలు అనేవి బాగా రోస్ట్ అవ్వాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియంగా పెట్టండి. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి పల్లీలు అనేవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా ఉండిపోతాయండి. పైన వేగిపోతే లోపల మెత్తదనం అనేది ఉండిపోద్ది. అదే మీడియంలో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది, లోపల వరకు రోస్ట్ అవుతాయండి. ఆ పల్లీలన్నీ కొంచెం వేగిన తర్వాత మాత్రమే పచ్చిశనగపప్పు వేసుకోండి. ఎందుకంటే పచ్చిశనగపప్పు తొందరగా వేగిపోతుందండి. పల్లీలతో పాటు ఫస్టే వేసేస్తే అది మాడిపోతుందండి. సో పల్లీలు కాస్త వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అనేది వేసుకోండి. పచ్చిశనగపప్పు చూడండి వేగుతుంది. పచ్చిశనగపప్పు అనేది తొందరగా వేగిపోద్దండి, మాడిపోతే బాగోదు. చూసుకొని లైట్గా వేయించుకోండి. నెక్స్ట్ 1 by 1 మనం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చండి. సాయి మినపప్పు వేస్తున్నానండి. సాయి మినపప్పు కూడా తొందరగా రోస్ట్ అయిపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ ఎక్కువ వేగక్కర్లేదు. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నానండి. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ మా ఇంట్లో ఎక్కువ తింటారండి, మేము కూడా అలాగే తింటాం. అలాగే బాగుంటుంది కూడా, ట్రై చేయండి. నెక్స్ట్ 1 by 1 ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న సేమియాలు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయండి. ఈ సేమియాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి, మరీ ఎక్కువగా కలపకండి. ఆ సేమియా అనేది బాగా ఉడికితే విరిగిపోతుందండి. చూడండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఈ వేగిని అన్నీ దానికి పడితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. క్యారెట్ వేసుకుని చేసుకోండి, హోటల్ స్టైల్లో ఉంటుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది చూసుకోండి, సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని లెమన్ పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లెమన్ అనేది వెంటనే పిండకూడదండి. మనం చేసిన సేమియా ఉప్మా అనేది కూల్ అయిన తర్వాత మాత్రమే లెమన్ యూజ్ చేయండి. ఎందుకంటే లెమన్ వేడిగా ఉన్నప్పుడు పిండితే చేదు వచ్చేస్తుందండి, వగరు వచ్చేస్తుంది, బాగోదు. అదే చల్లారిన తర్వాత లెమన్ అనేది యూజ్ చేసామనుకోండి చేదుగా రాదు. చూడండి హోటల్ స్టైల్ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.